ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆண்டாள் திவ்ய திருவடிகளையே சரணம். குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குரல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலற ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாத்த கில்லாயால் తత్తువమన్రు తగవేలోరెంబావాయ్. 18వ పాసురంలో శ్రీ అయి నమః అని నీలాదేవిని మేలుకొలిపే ప్రయత్నం చేసిన గోపికలు ఈ పాసురంలో శ్రీధరాయ నమః అని అమ్మవారితో కూడి ఉన్న స్వామిని మేలుకొలుపుతున్నారు. లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అన్న గురు పరంపరలోని అస్మద్గురుభ్యో నమః అని ప్రారంభించి క్రమంగా శ్రీ అయి నమః శ్రీధరాయ నమః అని శ్రీ సహిత శ్రీమన్నారాయణమూర్తే మనకు ఆరాధ్యుడు రక్షకుడు అని కీర్తిస్తున్నారు. లక్ష్మీదేవి పురుషకారభూతురాలు, జీవుని రక్షింపమని నారాయణుని కోరున్నది. ఆమెను ఆశ్రయించడానికి వేరెవరిని ఆశ్రయించక్కర్లేదు. పరమాత్మని ఆశ్రయించడానికి అమ్మవారిని ఆశ్రయించియే తీరవలను. ఆశ్రయించిన తర్వాత లక్ష్మీనారాయణులిద్దరినీ సమానముగా సేవింపవలను. శ్రీదేవియే సర్వేశ్వరుని కారుణ్యమయ సంకల్పం. ఆ సంకల్పమే జగద్రక్షణమునకు, సృష్టి స్థితి లయలకు కారణం. ఈ శక్తి కేవలం నారాయణుడు కాదు, కేవలం శ్రీ కూడా కాదు. శ్రీమంతుడకు శ్రీమన్నారాయణుడే జగద్రక్షణమునకు కారణంగా ఉన్నాడు. ఈ సన్నివేశమునే చమత్కారముగా ఈ పాశ్రమునందు వర్ణించినారు. ముందు నీలాదేవి తలుపులు తెరుచుటకు వచ్చుట, ఆమెను కృష్ణుడు అడ్డగించి ఆమె వక్షస్థలముపై తన తలను పెట్టుకొనుట, తన్మయతతో ఆమెను వదలలేకుండుట, మరలా గోపికలు శ్రీకృష్ణుని వదిలిపెట్టమని నీలాదేవిని వేడుకుంటా మొదలైనవి శృంగార ప్రధానములుగా కనపడు సన్నివేశములన్నీ శ్రీమన్నారాయణ తత్వం మందలి శ్రీతత్వము, నారాయణ తత్వముల సంబంధమును మనోహరముగా వర్ణించినారు మన గోదాదేవి. శ్రీమన్నారాయణలోని శ్రీని, నారాయణుని గాని వేరుగా భావింపక ఈ మిథునమే జగత్తునకు రక్షయని గ్రహించి మన గోపికలు ఈ పాసురమును ఇద్దరినీ కలిపి మేల్కొల్పుతున్నారు. మనము చేయు సేవ, భజన ఇద్దరినీ ఉద్దేశించి చేయవలని గాని విడివిడిగా చేయరాదు. అందుచేత లక్ష్మణుడు సీతారాముల అన్యోన్య ఆనందమే తన ఆనందమని భావించి భవాంస్తు సహవైదేహ్య గిరిసానుషుదంశతే అహం సర్వం కరిష్యామి. ఓ రామా, మీరు సీతమ్మతో కలిసి పర్వత సానువులో వివహరించుచూ ఆనందిస్తూ ఉంటే నేను మీకు అన్ని సేవలు చేస్తానని అన్నాడు. ఇట్లు జంటను సేవింపక విడిగా సేవించు ఎత్తించువారు శూర్పణఖ రావణాసుల వల్లే నశిస్తారని తెలుపుతున్నారు. జ్ఞాన రూప దీపకాంతులతో ప్రకాశిస్తూ ధర్మార్థ కామమోక్షంలోని 4 కోళ్లు గల కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య రూపమై మంచముపై శయనించిన నీలాదేవి నేత్ర సౌందర్యమునకు స్వామి వసుడైపోయాడమ్మా. ఈ లోకమంతా నిలిచి ఉండుటకు స్వామి చల్లని చూపు కారణమైనచో స్వామి నిలిచి ఉండుటకు నీలాదేవి కాటుక కన్నుల నల్లని చూపులే కారణము కదా. మమ్ము రక్షింపవలసినదిగా స్వామికి బోధించవలసిన నీవే ఇలా ఉపేక్షిస్తే ఎలా తల్లి? మీ ఇరువురు కలిసి మా గోష్ఠికి దయచేసి మమ్మల్ని అనుగ్రహించండమ్మా అని ఇరువురిని ఈ పాసురంలో మేలుకొల్పుతున్నారు. జయ శ్రీమన్నారాయణ.